ఎప్పుడూ గుమ్మడికాయను కొట్టరాదు. ఎందుకంటే గర్భసించి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీలు సూర టెంకాయ, తమిళంలో చిదురుకాయ అంటారు, దానిని కొట్టకూడదు. ఎందుకంటే అడురుడుకు గర్భము జారిపోవచ్చు. అదే మాదిరి సూర టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు. మీరు మీ పిల్లలు దిండుపైన కూర్చోవద్దు. అయితే ఈ కాలంలో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు. గ్రహణ సమయమునందు భూమి ఆకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాలా ఉంటుంది. ముఖ్యంగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు, అందువల్ల జీర్ణము కాదు. ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగా 3 గంటలకు పూర్వమే మన కడుపులో ఏమీ ఉండకూడదు అంటారు. మీ భర్త, పిల్లలు మంగళవారం నాడు క్షవరము, గడ్డము గీసుకోవడము చేయనీయవద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేయను. మంచి పనులను శుక్ల పక్షమునందే, అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. స్త్రీలు రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీయరాదు. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమినాశిని. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టకూడదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ పని చాలా చోట్ల సహజమైపోయింది. నలుపు రంగు వస్తువుల బట్టలు ధరించకండి. ఈ మధ్యకాలంలో సువాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువైపోయింది. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్లే తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాలా చోట్ల గమనిస్తాము. ప్రతిరోజు భోజనముకు ముందు కాకికి అన్నం పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. కాకికి మనము భోజనము చేయటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి. అయితే కుక్కలను ఎల్లప్పుడూ కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులుంచి అందిస్తూ భోజనము చేయడం ఎక్కువైపోయింది. టెంకాయ చిప్ప తాంబూలము ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగము మీరు ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరవపోసుకుని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపమును ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహంలో ఇప్పుడు ఒక తప్పనిసరి అయిపోయింది. శుక్రవారం నాడు కాని, జీతము రాగానే కాని ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఒప్పుకొనండి. ఈ చర్య పై డబ్బులు చేరడానికి అవకాశం ఎక్కువ. కాలిపై కాలు వేసుకుని కూర్చోవడము, కాలాడిస్తూ కూర్చోవడం వంటి, ఒంటికాలతో నిలవడం, స్థిరముగా నిలవక ఊగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఇందువల్ల ఒకటి దారిద్ర్య హేతువు, మరి ఒకటి ఆ ప్రదేశములో బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ. ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలికి ఆహారము తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్ట సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పరాదు, రేపు తీసుకుంటాను అని అనవలెను. ఎప్పుడు మన నోటి నుండి పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదములను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర్య హేతువు 10 రోజులకు ఒకమారు మంగళ, శుక్రవారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.